హాయ్ హలో గాయ్స్, జై భీమ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే ఆన్ బైస్కిల్. సో మన ఈక్వాలిటీ యాత్రలో ఈరోజు వచ్చేసి అయితే డే 7 చిక్బల్లాపూర్లోని పెట్రోల్ బంక్లో అయితే నైట్ పడుకొని ఉన్నాం. సో లేచినాం, ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి. ఈరోజు అయితే బెంగళూరు రీచ్ అయిపోయి వీలైతే బెంగళూరులో అంటే ఇంకా ముందుకెళ్ళి అయితే ఆగాలి. ఇక్కడ చూడండి, మార్నింగ్ వ్యూ మొత్తం కొబ్బరి చెట్లు, పంట పొలాలు, అరటి తోటలు. సో ఇక్కడైతే చూసుకోండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కొబ్బరి చెట్లే. ఇంకా ముందు మన బతుకు మొత్తం కొబ్బరి అయిపోతుంది కానీ ఫుడ్. సో ఈరోజు అయితే మన బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ తీసేస్తున్నాం. సో మనమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. అంటే నైట్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టలేదు అన్నట్టు. సో అక్కడ కుదరలేదు కూడా. సో అయితే మనం తినేటప్పుడు పెడదామని అక్కడ పెట్టేసినాం. తినేసి కొంచెం ఛార్జింగ్ పెట్టి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. చూడండి, నేను బంకు నుండి స్టార్ట్ అయినప్పటి నుంచి నాకైతే లెఫ్ట్ సైడ్ నాన్ స్టాప్ కొబ్బరి చెట్లు కనబడుతూనే ఉన్నాయి. వీళ్ళే పంటలు అయితే పండించుకుంటారు. చూడండి, బంతిపూలు, అక్కడ మిరప చెట్లు. సో మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే కొబ్బరి తోటలు, అరటి తోటలు, పంట పొలాలు ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మొత్తం గుట్టలే ఉన్నాయి. సో అంటే ఇంకో వేలు ఉండి అయితే నంది హిల్స్ అనేది అయితే వస్తుంది. అది బెంగళూరు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇప్పుడు మనం అటు వెళ్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకే అది నెక్స్ట్ టైం నార్మల్గా వచ్చినప్పుడు విజిట్ చేస్తే బెటరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వింటర్లో వస్తే ఇంకా బెటరు, పైనుండి వ్యూ బాగుంటుంది. సో అక్కడ కనిపించే పెద్దది గుట్ట ఏదైతుందో అదే నంది హిల్స్ అన్నట్టు. ఒక ఇది రోడ్డు చూడండి, ఇక్కడ వరకు అయితే డౌన్ నుండి కథ మళ్ళీ స్టార్ట్ పైనకి. అది ఎంత దూరం ఉంటుందో తెలియదు, ఇంకెన్నిసార్లు వస్తుందో తెలియదు అట్లా. సో గాయ్స్, ఇంత ముందుకంటే ముందుకు వచ్చినాక ఎంతో కొంత బెటర్ కనబడుతుంది. కెమెరాలు ఏమో కానీ నార్మల్గా కూడా మొత్తం మబ్బులతో ఇట్లా కమ్ముకపోయినట్టున్నట్టు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని పెద్ద పెద్ద గుట్టలు. నాకైతే అన్నయ్య కలిసిండు. సో అన్న వీకెండ్స్లలో డైలీ ఒక 100 కిలోమీటర్స్ అట్లా రైడ్ చేస్తాడంట. అన్న ఇక్కడ బెంగళూరులో కంపెనీలో వచ్చారంట. కలిసి మనతోనైతే మాట్లాడుకుంటూ వచ్చాడు. సో మనం నంది హిల్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ దారిలో అయితే నంది హిల్స్ వస్తుంది. సో అన్న అయితే మనకు మధ్యలో కలిసిండు. ఇక్కడ వచ్చారంట అన్న బెంగళూరులో. సో వీకెండ్లో ఒక 100 కిలోమీటర్స్ అయితే రెడీ చేస్తూ ఉంటాడంట. సో అన్న వచ్చేసి బెంగళూరే కాబట్టి మనతో ఇంటర్ పెట్టుకుంటూ వస్తాడు. సో మనైతే క్లిప్ తీసుకున్నాడు ఒకటి మనతో వీడియో. అండ్ హైదరాబాద్ సైకిల్ క్లబ్ వాళ్ళకైతే షేర్ చేస్తా అన్నాడు. సో మనమైతే బెంగళూరు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ స్టార్టింగ్లో ఎయిర్పోర్ట్ ఉంది. స్టార్టింగే ఫ్లైట్తో ఎంట్రీ ఇచ్చింది అన్నట్టు. సో ఈ కార్లు చూడాలి, అంటే ఎయిర్పోర్ట్ ఇందాక 2 ఫ్లైట్స్ అయితే ల్యాండ్ అయినాయి. సో మేమైతే క్రాస్ చేయాలి, బట్ క్రాస్ అస్సలు చేసేలాగలేదు. నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాయి. ఏదో బెల్లం కోసం చీమలు వస్తాయి కుప్ప సో అట్లా వస్తానే అన్నట్టు కార్లో. 5-10 మినిట్స్ అవుతుంది. సో గాయ్స్, మనమైతే ఇక్కడ బెంగళూరు అయితే రోడ్లో అయితే ఇవన్నీ అయితే కనిపించింది. ఇదేంటి అనుకోకూరి, ఇదైతే రైల్వే స్టేషన్. నాకు తెలిసిన ఇప్పటివరకు చూసిన దాంట్లో అతి చిన్నదే నాకు పాత రైల్వే స్టేషన్ ఇదైతే. ఇది వచ్చేసి అయితే ప్లాట్ఫామ్. ఇప్పటికైతే ఇది క్లోజ్ ఉంది స్టేషన్. చిన్న ప్లాట్ఫామ్. మనమైతే వెళ్ళే దారిలో ఇది వచ్చేసి అయితే ఒక టెంపుల్, పురాతనమైన కట్టడాలలో ఇది ఒకటి. చెప్పిన కదా. సో ఇక్కడైతే రాజులు పరిపాలించారు. టిప్పు సుల్తాన్ అయితే ఈ ఏరియా పరిపాలించిందంట. సో ఇవన్నీ అయితే ఆ టైంలో. ఇదైతే కోనేరు. ఇదైతే గుడి మొత్తం చాలా వరకు అయితే పాతబడిపోయి ఉన్నది. ఇంకా ముందు కూడా చాలా ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకు. అయితే డెకత్లాన్ వచ్చేసినాం. అన్న అయితే డైరెక్ట్ మన డెకత్లాన్ తీసుకొచ్చేయండు ఒకటి ఇప్పించడానికి. మన లోపలికి పోయినాక చూద్దాం ఏమి ఇప్పిస్తాడు అనేది.
సో గాయస్ అన్న అయితే మనకి డెకత్లాన్ తీసుకొచ్చి టీ షర్ట్ అయితే ఈక్వాలిటీ యాత్ర అని ప్రింట్ చేయించి ఇచ్చిండు. అండ్ ఇది ఒక క్యాప్ అయితే స్పాన్సర్ చేసిండు అన్న. మనతో అబ్బాయి నుండి వచ్చింది కదా అన్ననే. మనోడైతే టీ షర్ట్ ఇదైతే క్యాప్ తీసుకొని ఇచ్చిండు, ప్రింట్ కూడా చేయించిండు ఈక్వాలిటీ యాత్ర అని. థ్యాంక్ యూ సో మచ్. మనమైతే బెంగళూరు ఆల్మోస్ట్ ఎంటర్ అయినట్టే. ఇక్కడైతే సత్వ వాళ్ళది అమెజాన్ కంపెనీ అవుతుంది. సో ఇంకొక 15 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోతే ఆల్మోస్ట్ బెంగళూరు రీచ్ అయినట్టే, అంటే మెయిన్ సిటీ. మనోడు అన్న రైడరు ఇప్పటికీ మనతోనే ఉన్నాడు, అన్న కూడా అటే కాబట్టి సో కలిసి వెళ్తున్నాం. చూడండి అద్దాల మేడలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఏడ చూసినా అవే. ఇంత పెద్ద కంపెనీలు ఉన్నాయి కాబట్టి చాలామంది వచ్చి ఇక్కడ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు. ఇక్కడికి వచ్చినాక ఈ ట్రాఫిక్, ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తుంటే నేను మళ్ళీ హైదరాబాద్ ఏమన్నా నచ్చిందా అన్నట్టున్నది. లాంగ్వేజ్ ఒకటి వేరున్నది కానీ ఈ ట్రాఫిక్, ఈ బిల్డింగ్స్, ఫ్లైఓవర్స్ అంతా నాకు హైదరాబాద్ వైబే అనిపిస్తుంది. సో గాయస్ మనమైతే తినడానికి అయితే ఇక్కడికి వచ్చిన రెస్టారెంట్లో అయినాం. మన కోసం అయితే కర్ణాటక స్పెషల్ బిర్యానీ అయితే తీసుకున్నాడు అన్న. ఇది కూడా అన్ననే స్పాన్సర్ చేస్తాను. సో తినేసి ఒక 5-10 నిమిషాలు ఆగేసి మనమైతే ఇక్కడ తెలంగాణలోనే ఈ హోటల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మాత్రం బిర్యానీ మాత్రం క్రేజీ ఉండే. అంటే నేను ఇప్పటివరకు కర్ణాటకలో తిన్న దాంట్లో ఇదైతే బెస్ట్ అనిపించింది. ఇదైతే కెలంకి ఇక్కడ యూటర్న్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎవరైనా ఈ బెంగళూరు వస్తే మాత్రం ఇక్కడ ట్రై చేయండి. ఏమో బెంగళూరు కానీ పిచ్చి ట్రాఫిక్, అసలు దారుణం అంటే దారుణంగా ట్రాఫిక్. కానీ ఇక్కడ ఒకటి గమ్మత్ అనిపించింది ఏంటంటే డ్యూయల్ హెల్మెట్. సో డ్రైవింగ్ చేసే వాళ్ళకి అండ్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలన్నట్టు గవర్నమెంట్ రూలు. 100% ఉండాల్సిందే. హెల్మెట్ లేనిది అస్సలు బయటికి వెళ్ళేలాగా లేరు వీళ్ళైతే ఇక్కడ. సో మనమైతే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే ఎక్కేసినాం. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ నుండి అయితే ఉన్నది. గమ్మత్ ఏంటంటే పక్కనే మెట్రో. అంటే ఇంకా స్టార్ట్ అయింది లేదా క్లారిటీ లేదు. ఇప్పటికైతే ట్రైన్లో రాలేదు. కానీ చాలాసేపు నుంచి చూస్తున్నా ఫ్లైఓవర్ అయితే అయిపోతలేదు. కానీ ఇక్కడ నుండి అయితే ఫీల్ మంచిగా ఉంది. కొంచెం హైట్లో ఉన్నాం కాబట్టి గాలి వస్తుంది. మరీ ఇట్లా పైకి అన్నట్టు కూడా ఏం లేదు. పక్కనే మెట్రో. ఇంకో మెట్రో స్టార్ట్ అయినాక ఇక బాగుంటుంది అనుకోవచ్చు. అక్కడ పక్కన బిల్డింగ్లు. సో గాయస్ మనమైతే ఫ్లైఓవర్ నుంచి పోతుంటే ఇక్కడైతే మనకు హెలికాప్టర్లు కనిపించినాయి. సో ఇవే కూడా ఎయిర్వేస్ అనుకుంటున్నా. చిన్న జెట్స్ అది వెళ్ళడానికి కావచ్చు. ఇక్కడైతే హెలికాప్టర్ ల్యాండ్ ఉన్నాయి. లోపల ఒక జెట్ కూడా ఉంది ఇక్కడ. సో గాయస్ ముందరైతే కనిపిస్తుంది బెంగళూరు సిటీ. మొత్తం పెద్ద బిల్డింగ్స్, పక్కన మెట్రో, వెహికల్స్ చూడు ఎన్ని వెహికల్స్. ఏదో చీమల పుట్టలు ఉన్నట్టున్నాయి. సో చూడుర్రి అత్తనే ఉన్నాయి వెహికల్స్, అత్తనే ఉన్నాయి. అస్సలు నాన్ స్టాప్గా అత్తనే ఉన్నాయి. అంతగానో ఏం తిరుగుతారో అర్థమవుతలేదు కానీ మొత్తం మళ్ళీ కార్లు, బైకులు ఇవి తప్ప ఇంకెక్కువ అసలు ఆటోలు చాలా తక్కువ. కానీ మొత్తం కార్లు, బైకులు ఇవే ఎక్కువ కనబడుతున్నాయి. సో గాయస్ ఇక్కడ చూడండి రంజాన్ అయితే దగ్గరలో ఉన్నది కాబట్టి ఇక్కడ హయాత్ ఈవెంట్స్ అని పెట్టిర్రు. ఈ గేట్ నెంబర్ 7 నేను అప్పటి నుండి చూస్తాను కానీ నేను అంత అబ్జర్వ్ చేయలేదు. నేను ఆల్మోస్ట్ థర్డ్ గేట్ దగ్గర నుండి అయితే చూస్తాను. సో ఇక్కడ ఫుడ్తో పాటు ఆల్మోస్ట్ 100+ వెరైటీస్ అయితే ఉంటాయంట. లేడీస్ది, జెంట్స్ది, కిడ్స్ది, గేమ్ జోన్ కూడా ఉంది అన్నట్టు. సో ఇక్కడైతే అన్ని రకాలుగా అంటే ఎగ్జిబిషన్ పోయినప్పుడు ఎట్లుంటుందో సో అట్లా అన్ని రకాలుగా అయితే పెట్టిర్రు. ఇదైతే గేట్ 7, అది గేట్ నెంబర్ 8. ఇట్లా చాలా ఉన్నాయి అన్నట్టు గేట్లు. అంటే నేను ఇప్పటివరకు అయితే అదే థర్డ్ గేట్ నుండి అయితే చూసుకుంటున్నా. వాళ్ళ వీలైతే ఇక్కడ నైట్ వీలైతే రావడానికి చూస్తా. సో ఇక్కడైతే పక్కనే ఉన్నాయన్నట్టు. ఎవరెవరు ఏ ఇంట్లో ఉంటారు, ఎవరెవరు ఏ పొజిషన్ అనేది అయితే ఇక్కడ బోర్డు పెట్టిర్రు అన్నట్టు. సో ఇటు లోపలికి అయితే వాళ్ళ ఇల్లులు ఉన్నాయి. సో మన వెళ్ళే దారిలో అయితే ఇదైతే కనిపించింది జవహర్లాల్ నెహ్రూ ప్లాంటేరియం. సో లోపలైతే బిల్డింగ్ బాగుంది. అంటే ప్రస్తుతానికి అయితే విజిట్ చేసి లోపల చూసే అంత టైం లేదు కానీ జస్ట్ అట్లా వెళ్ళైతే నార్మల్గా బిల్డింగ్ అయితే చూపిస్తా. మనం అయితే అక్కడ సైకిల్ పార్క్ చేసి అయితే లోపలికి వచ్చేసినాం. అంటే మొత్తం లోపలికి వెళ్ళాం కానీ జస్ట్ ఇక్కడ యూసేసి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇలాంటి లోపలికి వెళ్ళిపోతే చాలా టైం అయితే తీసుకుంటుంది.
అంటే బిల్డింగ్ చాలా బాగా కట్టారు. అంటే ఎండాక లైటింగ్కి సరిగ్గా ఏర్పడతలేదు కానీ అంటే నాకు బాగానే కనబడుతుంది కానీ వీడియోలో అంత క్లారిటీగా లేదన్నట్టు. బట్ సైన్స్కి రిలేటెడ్ అయితే ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నట్టు. సో ఇది వచ్చేసి అయితే ఎంట్రీ. సో ఇదైతే 3D ఆర్ట్. గాయ్స్ మనం అయితే చిన్నస్వామి స్టేడియంలో అయితే ఉన్నాం. అంటే పక్కన. సో ఇప్పుడు మన ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మన ఐపీఎల్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే ఇక్కడనే స్టార్ట్ అయిపోతుంది. ఇది వచ్చేది చిన్నస్వామి స్టేడియం బెంగళూరు. గెట్ రెడీ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. అయ్యో ఇదైతే కొంచెం లోపలికి అయితే రానిచ్చిర్రు. ఇది వచ్చేసి అయితే ఎంట్రీ. సో నేను గత ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నుండి చూస్తాను. ఇదైతే 8వ 9వ సిగ్నల్ పోతూనే ఉన్నాం, సిగ్నల్ పడుతూనే ఉన్నది. సో ఇప్పుడే దాటేసినాం. గట్టిగా 10 నిమిషాలు కూడా కాలేదు, మళ్ళీ ఒకటి వచ్చేసింది సిగ్నల్. ఇదే ఇక మా పని. ఆ సిగ్నల్ దాటేసి ముందుకు వచ్చినాం. అంటే మన డెస్టినేషన్ ఇంకొక 3 కిలోమీటర్స్ అవుతుంది. అంటే ఈ చెట్లు అది ఎంత ప్రశాంతంగా ఉండో, అంటే మిట్ట మధ్యాహ్నం వచ్చినా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం కాదు కానీ అంటే యూత్నే అర్థమైపోతుంది ఇంత మంచిగా పెట్టిర్రో కొట్టేయకుండా. మనమైతే సక్సెస్ఫుల్గా ట్రాఫిక్లోకి వెళ్ళి బయటపడ్డాం, ముఖ్యంగా సిగ్నల్ పాయింట్లోకి వెళ్ళి. అంటే ఎప్పుడైతే నా లొకేషన్కి దగ్గర అనిపించిందో అమ్మాయి ఇక సిగ్నల్ పాయింట్స్ ఏంటో బాబు అనుకున్నా. సో రేపు మళ్ళీ మార్నింగ్ అంటే కొంచెం లేట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రేపైతే మళ్ళీ స్టార్ట్ అయ్యి రేపు కూడా ఈరోజు చూసిన దానికంటే అంటే ఆల్మోస్ట్ ఎండింగ్ అవుట్కట్స్లో ఉన్నా. సో రేపు వీలైతే అజిం ప్రేమ్జీ యూనివర్సిటీ కూడా చూపిస్తా. సో బాయ్ ఫ్రెండ్స్.